ప్రజాస్వామ్యంలో తప్పకుండా నిరసనలు ఉంటాయి. ప్రభుత్వం చేసేటువంటి పనిపైన ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కానీ దురదృష్టం దుర్మార్గం ఏంటంటే 14 సంవత్సరాలు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ఆనాడు లేనటువంటి నిర్బంధాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిన్న కార్యక్రమం చేసినా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు ఇచ్చినా జై తెలంగాణ అన్న ఇవాళ కేసులు పెట్టాలని ప్రయత్నం చేయడం, మా నాయకులని మా యువకులని జైళ్లలోకి పంపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిజానికి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రెచ్చగొట్టి మరి ఇవాళ సమాజాన్ని గందరగోళం చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న ఒక యూట్యూబర్ అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే యువకులు ఆవేశపడి దాని మీద దాడి చేస్తే అతని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. కానీ మా ఉద్యమకారులని జైల్లో పెట్టి ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. దానికి తోడు ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి వాళ్ళు ఇచ్చినటువంటి మాటనే కామారెడ్డి డిక్లరేషను బీసీ రిజర్వేషన్ల పట్ల దాన్నే మేము నిజాయితీగా అడిగినాం. అయ్యా మీరు చేసేటువంటి ఏ నిర్ణయం అయితే ఉన్నదో అది మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చే ప్రయత్నం చేయకండి. మాకు తద్వారా లాభం జరగదు. బీసీలకు ఇవాళ న్యాయం జరగాలి అంటే చేయాల్సిన పద్ధతిలో 9th షెడ్యూల్లో పెట్టి తద్వారా రిజర్వేషన్లు రావాలని చెప్పేసి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఇవాళ పోరాటం కొనసాగుతుంటే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం వ్యతిరేకంగా ఉంటే కేవలం మసిబూసి మారేడుకాయలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మా వాళ్ళు ఈ ప్రభుత్వానికి నిరసనగా మరి ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మా నాయకుడు మా విద్యార్థి నాయకుడు గెలు శ్రీనివాస్ని అదేవిధంగా మా ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ అంజనేయ గౌడ్ని మరొక ఉద్యమకారులను తీసుకొచ్చి ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం. ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్లు మాత్రమే మరి దానికి అదవుతాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ ఇదే కొనసాగినట్లయితే రాబోయే కాలంలో తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఈ సందర్భంగా మరో మాట కూడా చెప్తున్నాం. ఇదే తెలంగాణలో ప్రతి పల్లెల్లో ప్రతి మండలంలో కూడా జరుగుతూ ఉన్నది. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల పట్ల అదేవిధంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా చేస్తున్నటువంటి ఉద్యమకారుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి తప్పకుండా వారు చేసేటువంటి నిరసన కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతిపక్షంలో ఉన్నదే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఉన్నాం. కాబట్టి ఈ ఊకదంపుడు మరి వీటికి భయపడేటువంటి పరిస్థితే లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కేసులకు భయపడో మరో దానికి భయపడి ఉద్యమకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అమాయకత్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి కేసులను పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రెడ్డి ప్రభుత్వం ప్రజా కంటకంగా మారి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిన పూర్తి స్థాయిలో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తల్ని కూడా దుర్మార్గంగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తూ పోలీసుల ద్వారా వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆనాడు ఎన్నికల్లో ఓట్లు కావాలి బీసీలకి కాబట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 19 నెలలైనా 580 రోజులు దాటినప్పటికీ ఇప్పుడేదో కంటి తుడుపు చర్యగా ఏదో దాని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఏదో చేయబోతున్నట్టు డ్రామాలు కొడుతుంటే బీసీల పట్ల ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మా పార్టీ మా బీసీ నాయకులు ఇవాళ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి మీరు ఏదో తూతు మంత్రంగా చేస్తే ఊరుకోము అని చెప్పి తమ నిరసన స్వరాన్ని తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు. దానికి బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మా బీసీ నాయకులు ముఖ్యంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అంజనేయ గౌడ్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, మా నాయకుడు నాగరాజ్ గారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారు. పార్టీ హైకమాండ్ వెంటనే స్పందించి సీనియర్ నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పంపించి లీగల్ టీంను పంపించి ఈ చర్యను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఇటువంటి అక్రమ కేసులు వేధింపుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కుతామనుకుంటే అది మీ భ్రమ అవుతుంది. ఎందుకంటే ఉద్యమకారులం 14-15 ఏళ్ళు కొట్లాడి జైళ్ళు కేసులు నిర్బంధాలు భరించి తెలంగాణను తెచ్చుకున్న వాళ్ళం. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన చేసే పోరాటంలో డెఫినెట్గా ప్రజల గొంతుకగా మీరెన్ని కేసులు పెట్టినా బలంగా కొట్లాడతాం, ఇంకా మొండిగా తయారవుతాం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణలో
అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు. ఏ శాఖ పనిచేస్తలే, ఏ అధికారి పనిచేస్తలే తెలంగాణలో, కేవలం పోలీసు శాఖనే పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ ఒకటే మాట మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, చెప్పిన 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా 420 హామీలు, మీ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, మీ కామారెడ్డి బీసీ డిక్లరేషను, మీ వరంగల్ రైతు డిక్లరేషను, మీ సరూర్ నగర్లోని నిరుద్యోగ డిక్లరేషను, అవన్నిటిని మీరు అమలు చేసేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన బలమైన గొంతుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం, ముందుకు సాగుతాం. నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పారదర్శకంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. అంతే తప్ప ఏకపక్షంగా మీరు ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చూస్తూ, ఈ ప్రజానికం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పోలీస్ సోదరులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము కూడా చాలా కంప్లైంట్స్ ఇస్తున్నాం, ఎక్కడ కేసులు అవుతలేవు. మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే కేసులు అవుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే కేసులు అవుతూ ఉన్నాయి. వీళ్ళ మీదనే అక్రమంగా నిర్బంధాన్ని పోలీసులు ప్రయోగించడాన్ని కూడా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. కేవలం పోలీసుల ద్వారా, పోలీసు శాఖ ద్వారా ప్రజల పక్షాన కొట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కుతామనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మి వేసినట్టయితే తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.